లాభం కట్టుకుందాం అనేది ఉన్నది. అది ఎంత మటుకు ఇది ఉంటుంది అన్నది. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్లో ఏదైతే ఉందో వీళ్ళు ఎంత పెట్టినా ఏదున్నా గెలిచిన వాళ్ళందరూ కూడా రూలింగ్ పార్టీ సపోర్ట్ లేకపోతే వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ కావు. అయినారా కానప్పుడు వాడు ఉండి కూడా గెలిచి కూడా ఏం చేయలేదు అని అనుకుంటారు. ఇప్పుడు 3 ఏళ్ళ టైం ఉన్నది ఇంకా వీళ్ళకు. 3 ఏళ్ళ దాకా వీళ్ళు ఉండాలంటే కాంగ్రెస్ పరంగా ఉంటారు. మొన్ననే మన సజీవ సాదృశ్యము గద్వాల విజయలక్ష్మి మెయిన్ మొత్తం దేశంలో 6వ అతిపెద్ద నగరం మేయరు. ఆమె ఎథిక్స్ పక్కకు పెట్టేసి రాత్రి పార్టీ జంప్ అయిందంటే ఇంక ఎథిక్స్ ఎక్కడున్నది? మొత్తం అనెథికల్ పాలిటిక్స్ తప్ప ఇక్కడ ఎథికల్ పాలిటిక్స్ అనేది లేదు. ఇంకా రైతాంగం ఏదైతే ఉందో మన దేశానికి రాష్ట్రానికి కానీ గ్రామాలలో కానీ ప్రజలు చూజ్ చేసుకోవాల్సింది యోగి ఆదిత్యనాథ్ అసంటోనే చూసుకుంటేనే పాపం వాళ్ళ రాష్ట్రం కానీ గ్రామం కానీ జిల్లా కానీ బాగుపడుతుంది. ఆయన ఏంది ఆయన జీతం కూడా ఆయన సన్యాసి ఏం లేదు కాబట్టి కుటుంబానికి కూడా తల్లిదండ్రులకు కూడా పేమెంట్ లేదు. మొత్తం జీతం ఏది గోరఖ్పూర్ ట్రస్ట్కే ఇస్తాడు ఆయన. అట్లా ఆ రకంగా ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనిస్ట్లో ఉండ్రి పాపం మన గుమ్మడి నరసయ్య ఉండే ఆయన జీతం మొత్తం కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కి ఇచ్చిండు. ఇక్కడ మన ఇబ్రాహీంపట్నంలో కూడా పాపం ఆయన పేరు ఆయన కమ్యూనిస్ట్ ఉండే మా ఎం నరసింహ ఆయన కూడా జీతం మొత్తం వల్ల ఒక పార్టీలకు ఇచ్చారు. వాళ్ళ ఇప్పుడు కమ్యూనిస్ట్లో కానీ ఇటువంటి దాంట్లో కొద్దిగా ఎథిక్స్ ఉన్నది, ఆ రకంగా ఉన్నది. ఇక ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే ఇంకా అవన్నీ మొత్తము ఎవరిదే రీజనల్ పార్టీస్లా ఏదైతే ఉందో కుటుంబ డామినేషన్ మొత్తం. ఇక వాళ్ళు చెప్పిందని నడవాలి ఇది చేయాలని అదే ప్రజలు ఏంటంటే విసిగి వేసారిపోయారు. ప్రజలు కూడా ఏంటంటే వాళ్ళ బతుకు జీవి కోసం వాళ్ళు రోజు ఏం పని చేయాలి, రెక్కాడితేనే డొక్కాడుతుంది. 1 నెల కింద మీద అయితేనే బడ్జెట్ ఒక సగటు జీబీ మొత్తము సంసారం కింద మీద అవుతుంది. ఇటువంటి దాని మీద వీళ్ళు ఏదైతే ఉందో ఎలక్షన్స్ పెట్టేసేది ఇంకా చాలా మార్పులు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ బీజేపీ అన్నంత ఏదైతే ఉందో బీజేపీ కూడా ఈ రోజుల్లో వీళ్ళకు క్యాడర్ ఉన్నది. వాళ్ళకు ఏదైతే ఉందో పన్నా ప్రముఖులు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వర్కర్స్ ఉన్నారు. ఎన్నున్నా కూడా ఏదైతే వీళ్ళ మీద అపవాదం ఏమున్నది, వీళ్ళేమున్నా ప్రో బిజినెస్ సపోర్టర్స్ తప్ప వీళ్ళు పూర్ పీపుల్కి అన్నది ఒకటి చాలా ఇది తెలంగాణలో ఉన్నది. నేను చెప్పిన నిజం. అయితే దాన్ని అపవాదం తీసుకోవడానికి అన్నది వీళ్ళు ఉండాలి. వీళ్ళ సెలక్షన్లో కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అది లేకుండా ప్రో బిజినెస్ అనేది పనిచేయకపోవచ్చు కానీ ఒక మతాన్ని మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు అనేది మాత్రం మతాన్ని మాత్రం అన్నది మతంకు నేను చాలా ఏదైతే ఉందో నేను సపోర్ట్ చేస్తాను. దేశం విభజన జరిగిందే మత ప్రాతిపదికన. ముస్లిమ్స్కు 2 ప్రాంతాలు ఇచ్చేసి వెళ్ళిపోయింది. మిగిలింది హిందుత్వం కాడ ఎక్కడున్నది అలా. మళ్ళీ మన దాంట్లో కూడా ఇప్పుడు 15% ముస్లిం పాపులేషన్ అయిపోయిన తర్వాత మైనార్టీ స్టేటస్ ఇచ్చేసి ఇవాళ మొన్న ఢిల్లీ పేలోళ్ళు ఎంత భయంకరమైన సిస్టమ్. అటువంటి దాని మీద వీళ్ళు బీజేపీ ఏం చేస్తున్నది సెంటర్లో కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారవాలి. మిషనరీ స్కూల్ బంద్ చేయాలి, మదర్సాలు బంద్ చేయాలి, అన్నీ బంద్ చేసి కామన్ ఎడ్యుకేషన్ పెట్టాలి అందరికీ. నాకు విచిత్రం ఏంటంటే మొన్నటిదాకా మీకు చిన్నగా ఉన్నప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేసేది ఏది కోర్టులో. అదే భగవద్గీత రామాయణము భారతం గురించి పాఠాలు ఎందుకు చెప్పారు స్కూల్లో? వాళ్ళేమో విదేశాలు పక్కబెట్టు, వీళ్ళేమో ఖురాన్ చెప్పుకుంటారు, వాళ్ళేమో బైబిల్ చెప్తారు. వీళ్ళు హిందువులు బీజేపీ ఏది భగవద్గీత భారతము రామాయణము పురాణాలు ఇతిహాసాలు చెప్తే తప్పేమున్నది? లేదు. పనికిరాని ఉంది వాడు ముస్లిం దండయాత్రల గురించి చరిత్రలో రాసుడు అవసరం ఎందుకు? వాడు సచ్చిండో బతికిండో పోయిండో అయిపోయింది కదా. వాని గురించి పెట్టి అరే భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసారు. అది ఇప్పుడు ఇంకా మనకి ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళకి చెప్తా లాంగ్వేజ్ పరంగా తమిళనాడులో గత 8-10 ఏళ్ళ కింద తెలుగు 3rd లాంగ్వేజ్ ఆప్షన్ ఉండే. ఇప్పుడు ఏం చేశారు స్టాలిన్ వచ్చినాక తెలుగు లాంగ్వేజ్ ఆప్షన్ మొత్తానికే తీసేసారు. ఎంత దౌర్భాగ్యం చెప్పులేదు. అదే మన దగ్గర ఉన్నది మనము ఉర్దూ ఉన్నది, తెలుగు ఉన్నది, సాంస్క్రిట్ ఉన్నది, ఈవెన్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా డిగ్రీ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ కాదు అది మనము ఆప్షన్స్ ఇస్తున్నాము. అడ్వాంటేజ్ పెట్టి ఉన్నది. ఇక్కడ ఏదైతే ఉందో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లలో కూడా మొత్తం డబ్బు ప్రవాహం ఉంటుంది, మందు ప్రవాహం ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ దాదాగిరి కూడా నడిపిస్తారు. భయపడి కూడా ఓట్లేస్తారు వీళ్ళకు. ఎందుకంటే గల్లీ లీడర్ ఉంటారు కదా, వాడు వేయకపోతే మళ్ళీ కక్ష కట్టి ఏం చెప్తాడో ఏంద్రైనా వానితో ఎందుకు వాన్ సాగు అని కూడా ఓట్లేసి నీ పాప నువ్వు మా అంతలో